హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బూందీ చేస్తున్నాను, కారం బూందీ. దానికోసం శనగపిండిని తీసుకున్నాను. ఈ పిండి నేను ఇంట్లో పప్పుని తీసుకొని కడిగి ఎండబెట్టి ఇలా పిండి పట్టించుకున్నాను అనమాట. బయట పిండి అయితే అంత ఫ్రెష్గా ఉండదు, ప్లస్ అంత ఏదో ఇసుకలాగా అనిపిస్తుంది. నాకు 2-3 సార్లు అనుభవం అయింది. అందుకే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేయించుకుంటాను ఈ పిండిని. అలాగే ఇందులో ఒక 2 స్పూన్లంతా బియ్యం పిండి వేసుకున్నాను. బయట పిండిలో బియ్యం పిండి కలిపి వాళ్ళు పట్టిస్తారు. అందుకే నేను బియ్యం వేయకుండా పట్టించుకున్న పిండి కాబట్టి 2 స్పూన్ల బియ్యం పిండిని వేసుకున్నాను. ఈ పిండిని కలుపుకోవడానికి తగినంత వాటర్, అలాగే బూందీలోకి 1 కప్పు వరకు పల్లీలు, 1 కప్పు వరకు కరివేపాకు, ఒక 20 వరకు వెల్లుల్లిపాయలని కూడా ఇలా కచ్చపచ్చగా దంచి తీసుకున్నాను. ముందుగా ఈ పిండిలోకి 1 పావు టీ స్పూన్ అంత పసుపు, రుచికి సరిపడా సాల్ట్ కొంచెం తగ్గించే వేసుకోవాలి, మళ్ళీ తర్వాత వేసుకుంటాం కదా. అలాగే 1 టీ స్పూన్ అంత కారం, 1 టీ స్పూన్ అంత జీలకర్ర పొడి, ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర పొడి. ఇవన్నీ చాలామంది వేయరు మీ పిండి కలుపుకునేటప్పుడు బూందీకి, కానీ వేసుకోవాలి. వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. నేను తీసుకున్న ఈ శనగపిండి దగ్గర ఒక 350 గ్రామ్స్ వరకు ఉంటుంది. అంటే ఈ కప్పుతో ఒక 3 కప్పుల వరకు తీసుకున్నాను పిండిని. అలాగే బియ్యం పిండి వచ్చేసి ఈ స్పూన్తో 2 స్పూన్లంతా తీసుకున్నాను. ఇలా అన్ని పొడులు బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత పిండిని జారుగా బూందీ వేసుకోవడానికి వీలుగా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకోవాలి, లూజ్గా. ఇలా దోశ బ్యాటర్ లాగా స్పూన్ పెడితే ఇలా కోట్ అవ్వాలి స్పూన్కి. పిండి ఇలా కోట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇలా స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ బాగా కాగాలి. ఆయిల్ అయితే బాగా వేడెక్కింది. ఆయిల్ ఇలా వేడిగానే ఉండాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం మంటని మీడియంలోకి చేసుకొని ఇలా గరిటెతో బూందీ గరిటెలోకి వేసుకోవాలి. చక్కగా బూందీ కిందికి పడుతుంది. ఇలా క్రిస్పీగా కాల్చుకోవాలి. వీటిని మనం కార బూందీ చేస్తున్నాం కదా, క్రిస్పీగా కాల్చుకోవాలి. అదే స్వీట్ బూందీకి అయితే క్రిస్పీగా కాల్చని అవసరం లేదు, కాస్త సాఫ్ట్గానే కాల్చుకోవాలి. కార బూందీకి అయితే చాలా క్రిస్పీగా ఉండాలి. ఆయిల్ బాగా వేడిగా ఉంటేనే క్రిస్పీగా కాలుతాయి. ఇలా క్రిస్పీగా కాలిన వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా చిన్నగా ఉన్నవి రావు, వాటిని ఇలా టీ స్టెయినర్తో తీసుకోవాలి. బూందీ గరిట లేని వాళ్ళు ఇలా అందరి ఇళ్ళల్లో ఇదైతే ఉంటుంది కదా, పెద్ద గరిట. దీంతో ఈ చిల్లుల గరిటతో కూడా వేసుకోవచ్చు, చాలా బాగా వస్తాయి. నేను ముందు దీంతోనే వేసుకునేదాన్ని. బూందీ వేసిన ప్రతిసారి ఈ గరిటను క్లీన్ చేసుకోవాలి. ఈ రంధ్రాలలో పిండి ఇరుక్కొని బూందీ చక్కగా పడదు. పిండి మొత్తాన్ని అలాగే బూందీ వేసుకొని ఇలా క్రిస్పీగా కాల్చుకోవాలి. ఇలా బూందీ వేసిన ప్రతిసారి ఈ చిన్న వాటిని తీసేయాలి, లేకపోతే ఇవి నల్లగా అయిపోయి మనం ఫ్రెష్గా వేసుకున్న బూందీకి అంటుకుంటాయి, చేదొస్తాయి. ఈ పిండి కూడా చిక్కబడుతూ ఉంటుంది. మధ్యలో ఒక 2-3 స్పూన్ల వాటర్ వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి. మొత్తానికైతే బూందీ వేయడం కంప్లీట్ అయింది. నేను ముందు తీసుకున్న గిన్నె ఇదనమాట. ఈ గిన్నె నిండిపోయింది, అందుకే మళ్ళీ పెద్ద గిన్నెలోకి మార్చుకున్నాను. నేను తీసుకున్న ఈ 3 గిన్నెల పిండికి ఎంత బూందీ వచ్చిందో చూసారా, చాలా బూందీ వచ్చింది కదా. నేను ఇందులో సోడా వేయలేదు, అందుకని ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చలేదు. సోడా వేస్తే ఈటింగ్ సోడా వేస్తే ఆయిల్ ఎక్కువగా పీలుస్తాయన్నమాట. ఇప్పుడు వీటిలోకి స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని ఇదే ఆయిల్లో మనం తీసుకున్న కప్పు పల్లీలను వేయించుకోవాలి. సిమ్లో పెట్టే వేయించుకోవాలి. హైలో వేయించుకుంటే తొందరగా పైన కలర్ వచ్చేస్తాయి, లోపల కుక్ అవ్వవు. సిమ్లో పెట్టి నిదానంగా వేయించుకోవాలి. వీటిని కూడా క్రిస్పీగా వేయించుకోవాలి. చక్కగా వేగి కమ్మటి వాసన వస్తుంది. ఈ పల్లీలను తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ పల్లీలను బూందీలోకి వేసుకోవాలి. అలాగే సిమ్లోనే పెట్టేసుకొని కరివేపాకును కూడా క్రిస్పీగా వేయించుకోవాలి. చూసారు కదా, కరివేపాకు క్రిస్పీగా వేగి ఇలా గలగల సౌండ్ రావాలి. ఇప్పుడు వీటిని కూడా తీసేసుకోవాలి.
ఈ కరివేపాకులు కూడా బూందీలోకే వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక్క నిమిషం ఆగి ఈ వెల్లుల్లిపాయలని కూడా వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేయకుండా ఆగకుండా వేసుకుంటే వెల్లుల్లిపాయలు తొందరగా మాడిపోతాయి. ఇప్పుడు వేసుకోవాలి. వీటిని కూడా కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగితే సరిపోతుంది. వీటిని కూడా తీసి బూందీలోకి వేసుకోవాలి. వీటిని జస్ట్ కొంచెం అలా పక్కకు అనుకోవాలి, ఇలా పేర్చినట్టుగా అనుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇందులో 1 టీ స్పూన్ కంటే కొంచెం సాల్ట్, 1 హాఫ్ టీ స్పూన్ అంతా కారం, హాఫ్ టీ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువే వేసుకుంటున్నాను, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ జీలకర్ర పొడి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. వీటిని ఇలా కింది నుండి కలుపుకోవాలి. అన్నిటికీ మనం వేసుకున్న ఉప్పు కారం మసాలాలన్నీ బాగా పట్టాలి. స్వీట్ షాప్లో వేస్తారు, అందుకే అలా టేస్టీగా ఉంటాయి. ఈ మనం చేసుకున్న ఈ బూందీ కూడా అచ్చం స్వీట్ షాప్లో లానే ఉంటుంది. టేస్ట్ ఏమాత్రం తగ్గదు. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. స్వీట్ షాప్లో కొన్న దానికంటే మనం ఇలా ఇంట్లో చేసుకుంటే అసలు ఎలాంటి భయం లేకుండా హ్యాపీగా తినచ్చు. ఎలాంటి ఆయిల్లో చేశారో ఎలా చేశారో అనే భయం లేకుండా హ్యాపీగా పిల్లలకి పెట్టచ్చు, మనము తినచ్చు. ఒకసారి ఇలా కలుపుకోండి. మొత్తం అంతా బాగా కలుస్తుంది. సో చూసారు కదండి, ఇంట్లోనే చక్కగా స్వీట్ షాప్ స్టైల్లో బూందీని, కారా బూందీని ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు పిల్లలు స్కూల్ స్టార్ట్ అవుతాయి కదా, లేదంటే ఈవినింగ్ టీ టైం స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు. లేదు ఇంట్లో ఏదైనా చారు, సాంబార్, పప్పు లాంటివి చేసుకున్న వాటిలోకి సైడ్లో పెట్టుకొని తినడానికి కూడా వాడుకోవచ్చు. పిల్లలకి స్కూల్కి స్నాక్స్గా కూడా పెట్టవచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయి. టేస్ట్ మాత్రం మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. మరొక మంచి హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.